నేను చెప్పినటువంటి ఆజ్ఞల్లో అల్పమైన ఒక ఆజ్ఞను మీరి ప్రవర్తించినట్లుగా బోధించేవాడు పరలోక రాజ్యంలో అల్పుడవుతాడు. ఎవరైతే ఉన్నది ఉన్నట్లుగా ఒక చిన్న అల్పమైన ఆజ్ఞను కూడా మేరకుండా బోధిస్తాడో వాడు గొప్పవాడవుతాడు అని ప్రభువు చెప్పాడు. ఇప్పుడు మనం ఒక్క ఆజ్ఞనైనా మేరాలని చెప్తున్నాడా, మేరకూడదని చెప్తున్నాడా? మేరకూడదు. చిన్న ఆజ్ఞను మేరొచ్చా? కొద్దిదే, బుడ్డదే మేరొచ్చా? ఇది కదా అసలు విషయం. మరి వాక్యాన్ని మీరిపోయి ఇష్టం వచ్చినట్లుగా బోధించే వాళ్ళ పరిస్థితి ఏమంటారు? దాన్నే మనం ఇప్పుడు పులిసిన పిండి అంటున్నాం. దాంతో చేసిన రొట్టెలంటే పులిసిన పిండి కలిగినటువంటి, పనికి మాలిన ఆలోచనలు హృదయంలోనూ మనసులోనూ కలిగినటువంటి వాళ్ళు బోధించే బోధలు ఆ పులిసిన రొట్టెలతో సమానం. అది ఎగబడి తింటున్నారు ప్రజలు. చాలా టేస్ట్గా అనిపిస్తున్నాయి. ఎందుకంటే దానిపైన సాస్ వేసి కొద్దిగా బెల్లం పాకం వేసి తీయగా తగిలేటట్టుగా దాన్ని తేస్తున్నాడు. ఆ రొట్టెని తింటున్నావు, నువ్వు పాడైపోతున్నావు.